వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఫస్ట్ ఎడిషన్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ రోజు ఈనాడు పేపర్లో మనం ముఖ్యాంశాలు అయితే చూసేద్దాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇటు ప్రీ హోల్డ్ సమస్య శాఖ అని కూడా చెప్పేస్తున్నారు. అంటే మెయిన్ ఇంపార్టెంట్ మనం చూసుకుంటే సీఎం ఆదేశించిన కొలిక్కి రాని సమస్యలు అంటూ కూడా మనకు చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే యూదులపై ఉగ్రదాడి అంట. అదేవిధంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్లో దుండగుల కాల్పులు కూడా జరుగుతున్నాయి. ఓకే, రెడీ. ఇదే అంశంపై అయితే మనతో చర్చించడానికి బండారి రామ్మోహన్ గారు అయితే రెడీగా ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్కారం అండి. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఇప్పుడు చూసుకుంటున్నాం కదా, మన యూదులపై అయితే ఉగ్రదాడి కావచ్చు, అయితే ఆస్ట్రేలియాలో సిడ్నీ బీచ్లో దుండగుల కాల్పులు అయితే జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా 16 మంది అయితే దుర్మరణం చెందినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా 38 మంది కూడా గాయాలైనట్టు కూడా తెలుస్తుంది కదా సార్, దీనిపై మీరేమంటారు? మొదటిగా ప్రజాస్వామ్యంలో హింసకు తావలేదు. ఆస్ట్రేలియా ప్రజాస్వామ్య దేశం. రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా మత హింస కానీ, మత తీవ్రవాదం కానీ, లేకపోతే వామపక్ష తీవ్రవాదం కానీ, ఎట్లా జాతి తీవ్రవాదం కానీ, ఇవన్నీ దుర్మార్గమైనవి. ఇప్పుడు కూడా యూదుల ఉచ్చకొత్త ఇవాళ మొదటి నుంచి జరుగుతున్నది. దానిలో భాగంగా ఆస్ట్రేలియా జరగడం విచిత్రం అంటున్నాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆస్ట్రేలియా ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు సిక్కులు అక్కడ మన ఎస్ఎఫ్జే పెట్టుకొని మనకు వ్యతిరేకంగా మాట్లాడినా, లేకపోతే అక్కడ అట్లాంటివి చేసినా కూడా కొంచెం ప్రజాస్వామ్యం ఎక్కువ చూపెడుతున్నారు వాళ్ళు. అంటే వేరే దేశాలలో ఉన్న వేరే జాతులకు కానీ, లేకపోతే మతాలకు కానీ వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిని కొంచెం ఉపేక్షిస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. దానివల్లనే ఇది జరిగింది అనుకుంటున్నాను. సరైన భద్రత ఏర్పాటు చేయాల్సి ఉండే. బీచ్లో 16 మంది చంపడం, 35 మంది గాయపడ్డం అంటే ఒక రకంగా ప్రభుత్వ వైఫల్యం కింద లెక్క. అంటే బీచ్లో ఎంతమంది తిరుగుతుంటారు, కలుసుకొని ఎట్లా వచ్చారు, ఏ రకంగా వచ్చారు, విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే సంఘటనలో ఉంది అంటున్నాను. అంటే ఇట్లాంటి జాతి వివక్ష, మత వివక్ష, కుల వివక్ష, ముఖ్యంగా వర్ణ వివక్ష, వీటన్నిటికీ గురవుతూ చాలా మందిని హననం చేస్తున్నది. ఇది సరైంది కదా. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి, లేకపోతే అంతర్జాతీయ సమాజం పట్ల దృష్టిలో దోషిగా నిలబడాల్సి వస్తుంది. చాలా వాటికి చూస్తున్నాం. మనం అయితే కెనడా, ఆస్ట్రేలియాతో చాలా నష్టపోతున్నాం. అంటే ఎవరు రకంగా చెప్పాలంటే మన సిక్కు మత తీవ్రవాదులను అక్కడి నుంచి ప్రోత్సహించి పెద్ద ఎత్తున ఇండియాలో అక్కడ నిరసన వ్యక్తం చేయడానికి అవకాశం వస్తుంది. ఎప్పుడు కూడా ఏ దేశ అంతరంగ వ్యవహారంలో కానీ, మత వ్యవహారంలో కానీ మిగతా దేశాలు పెద్దగా జోక్యం చేసుకోవాలి. ఇప్పుడు యూదుల మరణం కూడా, యూదుల హననం కూడా అట్టగా చూడాల్సిన అవసరం ఉంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం పైపు అన్ని దేశాలు వేరే చేపడుతున్నాయి. దీనికి తాను దేశంగా నిలబడ్డమే కాక సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. రైట్ రామ్మోహన్ గారు, ఇప్పుడు దీని పరంగా మనం చూసుకుంటే దీంట్లో కూడా మనకి మరొకరు అయితే అరెస్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది కదా. ముఖ్యంగా అంటే ఈ కాల్పులో భాగంగా ఒక దుండగుడు అయితే మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది కదా. అంటే వీరు ఎక్కడ వాసులుగా మనం గుర్తించవచ్చు అని చెప్పవచ్చు అంటారు? ఉంటది. ఇప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా, అటుపక్క కాల్పు జరిగినట్టు లెక్క. ఇప్పుడు నేను అడ్వకేట్ చెప్తున్నాను ఏంటంటే, ఎప్పుడు కూడా విచారణ సమయంలో మనం తీర్పులు చెప్పలేము కదా. విచారణ జరుగుతున్నది, విచారణ జరుగుతున్న సమయంలో మనం తీర్పులు చెప్పలేము కనుక చూడాలి ఎట్లా జరుగుతుందో. మరి విచారణ ఏం చేస్తారు? ఈ దుండగుడు చనిపోయిన తర్వాత చంపడం వల్ల పట్టుకుంటే బాగుండేది అంటున్నాను. ఎప్పుడైనా కూడా ఎక్కడ మూలాలు ఉన్నాయి ఈ తీవ్రవాదానికి, ఎవరు ప్రోత్సహించాలి, ఎవరు దీని వెనుక కుట్ర ఉన్నది అనేది ఛేదించాలంటే మనిషిని ఉగ్రవాదిని పట్టుకోవడం ముఖ్యం అంటున్నాను. పట్టుకోకపోతే ఇట్లా జరిగితే ఏమవుతుందంటే చనిపోయాడు, ఎప్పుడు క్లూస్ ఎక్కడి నుంచి దొరికితే అంటే కనీసం ఒక్కరిని పట్టుకున్నా బాగుండేది అనిపిస్తుంది నాకైతే. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్ రామ్మోహన్ గారు, మనం మెయిన్ టాపిక్ అయితే వచ్చేద్దాం. ఇప్పుడు ఎన్నికల్లో భాగంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ పోరు అంటే పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణలో మనం చూసుకుంటే పంచాయతీ ఎన్నికల్లో 2వ విడతలో కూడా కాంగ్రెస్ అయితే హవా అయితే కొనసాగుతుందని చెప్పాలి. అంటే దీనిపై మీరేం చెప్తారు? మరి ఎప్పుడు కూడా మనకు అధికార పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏ రాష్ట్రంలో అయినా సరే, స్థానిక ప్రభుత్వాలలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీ కొంచెం పెంచింగ్ ఉంటుంది. మిగతా అన్ని పక్కకు పోతాయి. ఎందుకంటే వచ్చే 3 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది ఒకటి. రెండోది, మాకేమైనా గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలి. రెండోది, ఇట్లా ఎక్కడైనా సరే ఏ పార్టీ ఉన్నా సరే, ప్రాంతీయ పార్టీ కావచ్చు, జాతీయ పార్టీ కావచ్చు, వాళ్ళకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే ప్రకారం వరకం చెప్పాలంటే 3000 ఉన్నాయి అనుకోండి, 3000 పంచాయతీలు, 2000 పంచాయతీలు ఇటు పక్కన కాంగ్రెస్ ఉంటే మిగతా 1000 పంచాయతీలు అంటే ఇటు పక్కన ఉన్నాయి సందర్భం కనపడుతుంది. ఇండిపెండెంట్ గా తీసేస్తే సగం సగం అవుతున్నాయి. అంటే కాంగ్రెస్ సగం, మిగతా ఇండిపెండెంట్లు, బీఆర్ఎస్, బీజేపీ, ఇతర అంతా కలిసి సగం దాకా ఉన్నట్టు అనిపిస్తుంది. 55 నుంచి 60% వరకు గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ పంచాయతీల సంఖ్య ఎక్కువ,
తక్కువ ఓట్లు ఉన్న పంచాయతీలో మన కాంగ్రెస్ గెలుస్తుంది చూస్తున్నాం. నేను మొదటి ట్రెండ్ రెండో ట్రెండ్ చూస్తే మేము ఎన్నికల వేదిక తరఫున మొత్తం తిరుగుతున్నాం. మద్యము డబ్బు ఏర్లై పారింది చూస్తున్నాం కదా. నిన్నగాక మొన్న మనకు నిన్నటి ఎలక్షన్ల కన్నా ముందు పటన్ చెరువు కాన్స్టిట్యూన్సీ లో ఒక గ్రామానికి 17 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఒక వ్యక్తి. ఆ రకంగా చెప్పాలంటే అసలు ఏ రకంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా గెలవచ్చు. అటువంటిది ఒక పంచాయతీకి 17 కోట్లు ఖర్చు పెట్టడం. ఇంతకుముందు నేను వాకింగ్ లో చూస్తుంటే చాలా మంది చెప్పుకుంటారు అక్కడ ప్రాంతం వాళ్ళు, సంఘానికి ప్రాంతం వాళ్ళు 40,000 రూపాయలు ఇచ్చారని, వెండి గ్లాసులు ఇచ్చారని, ఆభరణాలు వెండి ఆభరణాలు ఇచ్చారని, పట్టగొడిచినట్టు అన్ని కూడా చూస్తే మనకు అర్థమవుతుందంటే మద్యము డబ్బు ఏళ్ళై పారింది. దాంతో పాటు వాళ్లకు సంతృప్తి పడ్డది. అంటే అది ఒక్కడ చూస్తే అర్థం చేసుకోవచ్చు మనం. పటంచెరు చుట్టుపక్కల గ్రామ పంచాయతీలకు ఎంత డిమాండ్ ఉన్నది. ఇప్పటికే ఆల్రెడీ 84 గ్రామ పంచాయతీలు ఔటర్ రింగ్ రోడ్ లోపల వాటిని కలిపారు. దానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా అడ్డగోలుగా పర్మిషన్లు ఇవ్వడం, ఎట్లాంటి మాస్టర్ ప్లాన్ లేకపోవడం, ఎట్లా పడితే అట్లా భూముల్లో మన అవసరాల కంటే మించి వినియోగపరిచే ప్రయత్నం చేయడం, ఇవన్నీ చూస్తే పంచాయతీ సర్పంచులకు ఎంత గిరాకీ ఉంది అనేది ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా, అంటే మున్సిపాలిటీ లేని అవతల కూడా మనకు కనపడుతున్నది. దీనివల్ల డబ్బు ఖర్చు అవుతుంది అంటున్నాను. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో, అంటే హైదరాబాద్ విడిచిపెడితే మేడ్చల్, రంగారెడ్డి, అట్లాగే పక్కన ఈ 2 జిల్లాలు మల్కాజ్గిరి జిల్లా చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉన్న మున్సిపాలిటీస్ కలిపిన మున్సిపాలిటీస్ తర్వాత ఉన్న పంచాయతీలకు ఇంత డిమాండ్ ఉందని నాకు అర్థమవుతుంది. రేపు ఇది దోచుకోవచ్చు అనే పరిస్థితి తయారవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఫ్రిడ్జ్ ఉండడం అనేది సహజంగా నేను చెప్పింది అధికార పార్టీకి ఉంటది. ప్రతిపక్షం కూడా గట్టిగా నిలబడ్డది. కాకపోతే పెద్ద పంచాయతీలలో బీఆర్ఎస్ గెలుస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే 4,000, 5,000 ఉన్న ఓట్ల మేజర్ పంచాయతీల్లో ఎక్కువ బీఆర్ఎస్ గెలిచింది. మైనర్ పంచాయతీ 500, 1000 ఓట్ల లోపు వాటాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది అర్థమవుతుంది. బీజేపీ కూడా కొంతవరకు థర్డ్ పొజిషన్ లో ఉన్న ఎక్కడో ఒక దగ్గర, అంటే అక్కడ వాళ్ళ బంధం ఉంటే వీళ్ళు 10 దగ్గర ఉన్నారు. 5-6% ఓట్లతోని 5-6% సీట్లు సంపాదించే అవకాశం బీజేపీకి ఉంది అంటున్నాను. రైట్ రామ్మోహన్ గారు, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే ఇటు 27 జిల్లాల్లో అయితే మెజార్టీ సీట్లు కనుక చూసుకుంటే హస్తం అనేది దాంతో కనుక మనం పోల్చుకుంటే కనుక అంటే గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానంలో నిలిచినట్టు కూడా తెలుస్తోంది కదా. మరి దీనిపై ఏం చెప్పవచ్చు అంటారు? ఇప్పటిదాకా అదే చెప్పాను కదమ్మా, నేను అదే అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఉంటది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది, బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉన్నది. ఉండాల్సింది ఇప్పుడు ఎట్లాగో. ఇప్పుడు కూడా మొన్నటి 2023 అసెంబ్లీ ఎన్నికలు చూసినా కూడా ఈ 64 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే 39 సీట్లు బీఆర్ఎస్ గెలిచింది కదా. అంతకుముందు దాకా అధికారంలో ఉంది కదా. అంటే స్థానిక ప్రభుత్వాలు ఏమైంది అంటే బీజేపీ కొంచెం పట్టు పెద్దగా లేదు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. అదే మున్సిపాలిటీలో అయితే బీజేపీ కొంచెం పట్టు సాధిస్తుంది. గతంలో చూసాం హైదరాబాద్ మన జిహెచ్ఎంసీ చూసుకుంటే 48 సీట్లతోని మనకు బీఆర్ఎస్ తర్వాత ఒక సీటు తక్కువతో గతంలో గెలిచింది. 44 సీట్లు ఎంఐఎం గెలిచింది. 3 పార్టీలే పెద్ద ఎత్తున గెలుచుకున్నాయి కదా. కాంగ్రెస్ కి అప్పుడు 2 సీట్లే జిహెచ్ఎంసీలో. అట్లా చూసుకుంటే 1,67,00,000 మంది ఓటింగ్ పాల్గొంటున్నారు. మొత్తం 3 విడతలు కలిపి ఇప్పుడు 2 విడతలు అయిపోయి రేపు కాక ఎల్లుండి మరి 3వ విడత 17వ తేదీ నాడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 3 విడతలు చూసుకున్నా కూడా కాంగ్రెస్ కే ప్లస్ పాయింట్ ఉంటది. కానీ గట్టి పోటీ ఇచ్చేది మాత్రం బీఆర్ఎస్ అవుతుంది. బీజేపీ ఎక్కడ ఉండదు. బీజేపీకి రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తే మాత్రం బీజేపీకి కొంత 3వ స్థానం దక్కే అవకాశం ఉంటుంది. ముగ్గురు గట్టిగా పోటీ పడతారు. అందుకనే ఈ ఎన్నికలు ఒక మినీ సార్వత్రిక ఎన్నికలుగా భావించవచ్చు. మొత్తం 3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు తెలంగాణలో. ఈ 3 కోట్ల మంది ఓటర్లలో 1.7 1,67,00,000 ఓటర్లు పాల్గొంటున్నారు కనుక ఇది 40% మాత్రమే మిగతా మున్సిపాలిటీలు మిగిలిపోయినారు. చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తం మీద పంచాయతీ ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటది. అది మామూలుగా అనివార్యం కూడా, మనకు సాంప్రదాయం కూడా అంటున్నాం. అధికార పార్టీకి ప్లస్ పాయింట్. రైట్ రామ్మోహన్ గారు, ఇప్పుడు మనం ఏపీలో కనుక చూసుకుంటే ప్రీ హోల్డ్ సమస్య అనేది ఇప్పటికీ, అంటే దీని విషయంలో చూసుకుంటే సీఎం ఆదేశించినా కూడా సమస్యనైతే కొలిక్కి రాలేదు అంటూ కూడా మనం చూస్తున్నాం. అంటే ఇది ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు భూముల సమస్య మొదటి నుంచి కూడా రెవెన్యూ సంస్కరణలు ఎన్ని జరిగినా కూడా చాలా వరకు అవి పరిష్కారం కావడం లేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కానీ, మనకు ఉమ్మడి హైదరాబాద్ స్టేట్ లో ఉన్న తెలంగాణలో కానీ, తెలుగు ప్రాంతాలు రెండిట్లో సమస్య ఏంటంటే ఎప్పుడో ఇక్కడ నిజాం కాలంలో మన తెలంగాణలో, అట్లాగే బ్రిటిష్ కాలంలో అక్కడ గ్రామం మన సర్వే జరిగింది. సర్వేలో అప్పుడెప్పుడో జరిగిన సర్వేలో కోడి నెంబర్స్ అయినాయి. చాలా మంది అన్నదమ్ములు పంచుకున్నారు. రకరకాలుగా చిన్న చిన్న కమతాలు అయిపోయినాయి. ఆ కమతాలకు ఈ గాని లేకపోతే ఏబిసిడీలు కానీ ఇచ్చారు. ఇవన్నీ పరిష్కారం కావాలంటే నిజంగా మళ్ళీ రీసర్వే జరగాలి కదా. అందుకని ల్యాండ్ మనకు టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిది, అక్కడ ఇంప్లిమెంట్. రామ్మోహన్ గారు
రామ్మోహన్ గారు, అంటే మనం దీని పరంగా చూసుకుంటే గనక ఇక్కడ రెవెన్యూ శాఖలో సమస్యలు కావచ్చు, అదేవిధంగా అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి కదండి. అంటే దీనికి సంబంధించిన వాటిపైన కూడా అసలు వీటికి ఉన్న సమస్యలపై ఇప్పటి వరకు కూడా కొలిక్కి రాకపోవడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయంటూ కూడా మనం అయితే చూస్తున్నాం. అసలు దీనికి ముఖ్య కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు? అంటే ఏ విధంగా ఇలా ఉంటుందని చెప్పవచ్చు అంటారు? అదే మొదలు చెప్తున్నాను. జరీబు భూములు ఉన్నాయి, డీ పట్టాలు ఉన్నాయి, చుక్కల భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కారం కావాలంటే ఇప్పుడు పై కాయకల్ప చికిత్సతో సాధ్యం కాదు. ఎందుకంటే ఫైనల్ గా దానికి చికిత్స మొదలే చెప్పాను నేను. పూర్తిగా మళ్ళీ రీసర్వే చేయడం. ఆంధ్రప్రదేశ్ లో ఒక అద్భుతం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే ఈ ఏదైతే మన సర్వే, మన పూర్తి సమగ్ర సర్వే కోసం ఆదేశించారు. 6,000 గ్రామాలు అప్పుడు పూర్తయింది. అప్పుడు టీడీపీ వాళ్ళు ఏం చేశారు? కూటమి ప్రభుత్వం పూర్తి బదనాం చేస్తూ భూమిని చాప చుట్టుకొని పోతారు, మనకు జగన్మోహన్ రెడ్డి అంతా అయిపోతుంది, ఆ భూమిని వాళ్ళ పరం చేసుకుంటారని దుర్మార్గ ప్రచారం చేసి తప్పన్నాను నేను. జగన్మోహన్ రెడ్డి చేసే అన్ని కార్యక్రమాలను ఒప్పుకోలే. ఇందులో కూడా రీసర్వే కూడా మనకు సమగ్ర సర్వేలో కూడా ఆయన ఫోటో వేసుకోవడం పత్రాల మీద, అట్లాగే పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకోవడం తప్పని చెప్పాను. కానీ అది కేంద్ర ప్రభుత్వం చట్టం కదా, దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయనిస్తలేరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం కక్కారు. అప్పుడే చెప్పాను, మీరు కూడా వచ్చినాక ఇదే పని చేయాల్సి వస్తుందని చెప్పి. ఇప్పుడు ఏమైంది? కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో మరొక 4,000 గ్రామాల్లో ఇదే రీసర్వే మొదలుపెట్టింది. అందుకే సంధికారణ సమస్యలు ఉంటాయి, భూముల కొలతలో అనేక ఇబ్బందులు వస్తాయి. కానీ గత ఏదైతే పాపం ఉందో, గత అవకతవకలు ఉన్నాయి, అవన్నీ సవరించాలంటే సమగ్ర సర్వే అవసరం కదా. దాన్ని ఇప్పుడు మళ్ళీ అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు రీసర్వేను మొత్తం వ్యతిరేకిస్తున్నాం, మేము బంగాళాఖాతంలో పడేస్తాం, జగన్మోహన్ రెడ్డి చేసిన పని నచ్చలేదు కాక నచ్చలేదు అన్నారు. ఏమైంది? మళ్ళీ అదే పద్ధతికి వచ్చారు కదా. కేంద్ర ప్రభుత్వం మంచి చట్టం చేసింది. అందులో ఇంకా అడ్వాన్స్ ఏంటంటే మహిమ, వేరే దేశాల్లో అయితే ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ ఉన్నది. అంటే ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ ఉంది. అంటే మీ భూమి కనుక అన్యాక్రాంతం అయితే ప్రభుత్వమే వాళ్ళకి నష్టపరిహారం కట్టిస్తుంది. అంటే అంత పకడ్బందీగా రికార్డులు తయారు చేయాలి. ఇప్పుడు రికార్డు సరిగ్గా లేవు, అందుకని అడ్డగోలుగా అమ్ముకోవడం, కొనుక్కోవడం, రకరకాల అవకతవకలు జరుగుతున్నాయి. అంతేందుకు ఇప్పుడు అమరావతి రైతులకు న్యాయం చేయాలంటే ఇంకా 1,200 మందికి రిజిస్ట్రేషన్ చేయాల్సిందంటే ఎందుకు ఆగినాయి అని అంటే కోర్టు వివాదాలు, లేకపోతే ఒకే కుటుంబంలో మన అసలు పట్టేదారు చనిపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అటువంటిప్పుడు సత్వరంగా రెవెన్యూ శాఖలో మార్పులు రావాలంటే మొట్టమొదటి పరిష్కారం సమగ్ర సర్వే, భూముల సమగ్ర సర్వే చేయాలి. దానిలో సర్వే నెంబర్లు కేటాయించాలి. ఎవరి భూమి వాళ్ళకు జియో ట్యాగింగ్. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీ ఇంటికి ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుంటారు అనుకోండి, మీ ఇంటికి సరిగ్గా వస్తుందా లేదా? మన భూమి మనం చూసుకోవాలంటే సరిగ్గా జియో మనకు గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళేటట్టు ఉండాలి. అది కదా రేపు సంస్కరణ కావాల్సింది. అరకొర సంస్కరణలు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు బదనాలు చేసుకోవడం, దీంతో ఏమవుతుందంటే అసలు సమస్య మరుగున పడుతుంది. ఈ చుక్కల భూములు, జరీ భూములు, లేకుంటే డీ పట్టాలు, ఇవన్నీ పరిష్కారం కావాలంటే రికార్డ్స్ అన్ని సవరించాలి. తప్పుడు రికార్డులు ఉంటే తప్పుడు ఫలితాలు వస్తాయి. అంటే రికార్డులను సరైన విధంగా మనకు సవరించి చేస్తే అప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉండవు, కోర్టు కేసులు ఉండవు. నేను న్యాయవాదిగా చెప్తున్నాను. 6 చట్టం వచ్చినాక ఒక 4 ఏళ్ళు న్యాయవాదులు అందరం ఖాళీగా ఉన్నాం. ఎందుకంటే సివిల్ కేసులు రాలే. అంటే ఒకసారి పకడ్బందీ ఏర్పాట్లు చేసి రెవెన్యూ రికార్డులు సరి చేస్తే కేసుల సంఖ్య కూడా తక్కువైద్దమ్మా. అది చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడైతే భూముల సమగ్ర సర్వే చేసి ఆ భూములకు జియో ట్యాగింగ్ చేసి గూగుల్ మ్యాప్ లో కారు మన ఇంటికి ఎట్లా వస్తుందో అట్లనే సరిగ్గా ఆ భూమి మీదకి మనం పోగలిగినప్పుడు అద్దురాలు బీకేసిన చిన్న చిన్న గొడవలు జరిగినా కూడా మళ్ళీ మ్యాపింగ్ ద్వారా, అంటే గూగుల్ మ్యాపింగ్ ద్వారా అక్షాంశాలు రేఖాంశాల ప్రకారం అక్కడ ఫిక్స్ చేయొచ్చు అంటున్నాను. నేను రెవెన్యూ శాఖలో నిష్ణాతుని, రెవెన్యూ చట్టాలు సవరించిన వాడిని, దాంట్లో రాసిన వాడిని చెప్తున్నా. అందుకని ఏమంటున్నానంటే ఇది చేయకుండా మీరు అరకొర సంస్కరణ చేసుకుంటూ పోతే ఎప్పుడు ఇది సాధ్యం కాదు. సమస్య అట్లా ఉంటుంది, పరిష్కారాలు దొరకవు వీళ్ళకి. గారు, ఇప్పుడు అంటే మనం తెలంగాణలో కనుక చూసుకుంటే సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం కావచ్చు, అంటే దావోస్కు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఏపీ కావచ్చు, ఇటు మహారాష్ట్ర సీఎంలతో పాటు భారత్ నుంచి 100 మందికి పైగా సీఓలు కూడా స్పిరిట్ ఆఫ్ డైలాగ్ థీమ్తో జనవరి 19 నుంచి అయితే సదస్సు అయితే నిర్వహించనున్నారు. అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? దీన్ని ఏ విధంగా చెప్పవచ్చు అంటారు? మరి సత్యమేవర్ది, అసత్యమేవర్ది అంటే ఓ మహాత్మా, ఓ మహర్షి అని శ్రీష్ఠి గారు ఎప్పుడో రాశారు అంటున్నా. అట్లానే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఏది సత్యం ఏది అసత్యం అనేది మనకు తెలియకుండా ఉంది. అందుకని పోస్ట్ ట్రూత్ భావన అనేది ప్రపంచవ్యాప్తంగా ఉందమ్మా. అంటే ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి 12 సార్లు చెప్పడం, అట్లాగే ఆ నిజం కాకున్నా సరే ప్రచారం చేయడం, గోబెల్స్ అదే ప్రచారం చేసి గోబెల్స్ ని మించిన రాజకీయవేత్తలు ఉంటుంది వాళ్ళు. అది ఏదైనా కావచ్చు, వందే మాత్రం చర్చ కావచ్చు, లేకపోతే ఎస్ఐఆర్ మీద చర్చ కావచ్చు, మామూలుగా అభివృద్ధి చర్చ కావచ్చు, పెట్టుబడుల చర్చ కావచ్చు, ఏవైనా సరే ఎవరి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఉదాహరణకు పథకాల అమలు కూడా చూస్తున్నాం కదా. అలవి గారి హామీలు ఇచ్చారు, గెలిచారు. గెలిచిన తర్వాత పథకాల అమలు ఎవరికి వాళ్ళు సోషల్ మీడియా పెరిగినాకమ్మా
ఎవ్వరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు అంటే మేము అమలు చేశామని చెప్పేసుకుంటున్నారు. అంటే నిజంగా క్షేత్రస్థాయిలో అందరికీ తెలుసు కదా అమలు కావడం లేదని చెప్పి. ఒక్కొక్క పథకం గురించి చెప్పాలంటే గంట పడుతుంది. నేను అన్ని అంటే అసత్యాలు, అర్ధసత్యాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తూ ఓట్లు అడుగుతున్నారు. అందరూ అన్ని రాజకీయ పార్టీలు ఏ మాత్రం తేడా లేదు. ఇలా పాపం తాలా పిడికాడు. దీనికి పోస్ట్ ట్రూత్ భావన ఎందుకు నేను చేస్తున్నానంటే సత్యానంతర భావన అంటాను. పోస్ట్ ట్రూత్ అంటే అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దీని మీద ఒక పెద్ద పరిశోధన జరుగుతుంది. అందులో ముఖ్యంగా చాలా సార్లు నేను క్లాసులు తీసుకుంటున్నప్పుడు ఏం చెప్తానంటే ట్రంప్ ఒక మంచి ఉదాహరణ తీసుకుంటాను నేను. ఎందుకంటే ట్రంప్ రోజుకు 6 అబద్ధాలు అర్థసత్యాలు చెప్తారట. ట్రంప్ ఉదాహరణ తీసుకోండి. అట్లాగే ట్రంపే అమెరికా అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు అట్లా ఉంటే మన వాళ్ళు అంతకంటే 10 ఇంతలు ఎక్కువ జరిగిన వాళ్ళే కదా. అందుకని ఆయన గురించి ఏమైనా ఉదాహరణ తీసుకుంటారు అంతా కూడా 2016 17 నుంచి 21 దాకా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మొన్న సంవత్సరం కాలే ఇంకా జనవరి 20 సంవత్సరం ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఇంకో 3 ఏళ్ళు ఉంటారు ఈ సంవత్సరంలో కానీ మొత్తం 5 ఏళ్లలో ఆయన అవసరం లేని విషయాలు ప్రస్తావించడం, దాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం. అసత్యమైనా సరే 1-4 సార్లు చెప్తుంటాడు. ఉదాహరణకు మనకు భారత్ సింధూరు ఆపరేషన్ సింధూర్ లో మేమే ఆపితే ఆగింది యుద్ధం అంటున్నాడు. ఎన్నిసార్లు అన్నాడు? 53 సార్లు అన్నాడు. 53 సార్లు అంటే మనం కూడా ఒక్కసారైనా గట్టిగా ట్రంప్ చెప్పలేదు, ట్రంప్ ఆపలేదు అని మనం అంటలేం కదా. ఎవరి చేతలే కాదు, ఎవరు ఆపలేదు అని చెప్తున్నాం కానీ ట్రంప్ అనే మాట అంటలేం కదా. అందుకని అట్లాంటి వాళ్ళు పెట్టయిపోతారు. ఇక్కడ కూడా ఇది జరుగుతుంది. రాజకీయ నాయకులందరూ కూడా సత్యానికి సత్యానికి తేడా తెలకుండా పోతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే ఈ రాజకీయాలు స్వతంత్రం వచ్చిన తర్వాత మొదట కొంచెం తక్కువ ఉండేది. ఇప్పుడు చాలా ఎక్కువ అసత్యం సత్యంగా చెడమన్నది సత్యం ఏమో గడపలా దాటేలోగా అసత్యం మొత్తం అంత ప్రపంచాన్ని చుట్టూ వస్తుందని గతంలో సామెత అదే జరుగుతుంది. రైట్ రామ్మోహన్ గారు, ఇప్పుడు దీని పరంగా మనం చూసుకుంటే తెలంగాణలో రెండో విడత పంచాయతీలో భాగంగా 85.86% ఓటు హక్కునైతే వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. అంటే దీంట్లో ఎంతమంది అని మనం చూసుకుంటే కనుక 46,70,972 మంది అయితే వారి యొక్క ఓటు హక్కునైతే వినియోగించుకున్నట్టు తెలుస్తుంది కదా సార్. అంటే ఇప్పుడు ముఖ్యంగా భువనగిరి జిల్లాలో కూడా అత్యధికంగా 91.72% అయితే నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఇంపార్టెంట్ అంటే ముఖ్యంగా చూసుకుంటే నిజామాబాద్లో కూడా అత్యల్పంగా 76.71% అయితే పోలింగ్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. ఇంకా చూసుకుంటే మనకు 17 అయితే మూడో విడత ఎన్నికలు అయితే మనకైతే తెలియనున్న తెలుస్తుంది కదా సార్. దీన్ని అంటే ఏ విధంగా చెప్పవచ్చు అంటారు మరి? అంటే దీన్ని బట్టి మనం తెలంగాణలో ఎంతవరకు ఉందని చెప్పవచ్చు అంటారు? గ్రామాల్లో ఓటర్ చైతన్యం ఎక్కువ ఉంటుంది. ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టు అని భావిస్తారు. మన పట్టణాల్లో ఇప్పుడు చదువుకోకముందు కాకరకాయ అనేవాడు చదువుకున్న కీకరకాయ అన్నట్టు చదువుకున్న వాళ్ళు ఓట్లు పోతలేరు. గ్రామాల్లో అట్లా ఏం లేదు, సమస్య లేదు. పూర్తిగా ఓటు హక్కు చెప్తారు. ముసలి పండు ముందసడి 107 ముసలాన్ని కూడా నిన్న మన ఓటు హక్కు వినియోగించుకొని చూసినాం మనకు. అంటే 3 విడతల ఎన్నికలు చూసుకుంటే రెండో విడతలో కూడా ఆల్మోస్ట్ మనం ఊహించినట్టు గతంలో మొన్నటి ఫస్ట్ విడతలో 85.60% ఇది ఓవరాల్ గా రాష్ట్రం అంతా వచ్చింది. కొన్ని చోట్ల యాదాద్రి జిల్లా అప్పుడు ముందుంది, ఇప్పుడు మొదటి విడతల ముందుంది, రెండో విడతల కూడా ముందు ఉన్నది. దానికి కారణం ఏంటంటే యాదాద్రి జిల్లా మనకు సరిగ్గా ఇప్పుడు జిహెచ్ఎంసీ పక్కనే, అంటే మనకు గట్కేసరి కూడా ఇందులో కలిసింది కనుక పక్కనే ఉంది కనుక నేను చెప్పింది ఫ్యాక్టర్ ఏంటంటే అక్కడ ఆదాయం ఎక్కువ ఉంటుంది ఆ పంచాయతీలలో. కనుక ఎట్టి పరిస్థితులలో ఆదాయం దక్కించుకోవాలి, రేపు పొద్దున సర్పంచ్ గా మనం అవన్నీ పెత్తనం చేయొచ్చు అనే దాంతో కొంచెం ఎక్కువ పోటీ ఉంటది. కనుక పోటీ ఉన్నప్పుడు ఏం చేస్తారు, గుడిసెలో ఉన్న గుడ్డి ముసలామని తీసుకొచ్చి కూడా ఓటేసే ప్రయత్నం చేస్తారు. ఇంకొక ఆరోపణ కూడా ఏం చేస్తారంటే గ్రామీణ ఓటర్లు వేస్తున్నారు కరెక్టే కానీ డబ్బులు తీసుకొని సారా తీసుకొని వేస్తున్నారు అనే ఒక ఆరోపణ దుర్మార్గంగా ప్రజల మీద చేస్తుంటారు. తప్పట్టుందని ప్రజలు చచ్చిన దానికి వచ్చిందే కట్టమని తీసుకుంటారు తప్ప వాళ్ళేమి ఇంటికి పోయి బిచ్చవాడుకోవడం లేదు. వాళ్ళే వచ్చి ఇంటికి ఇస్తున్నారు. చెప్పాను కదా, పటంచెరు మండలంలో గ్రామ పంచాయతీలో 40,000 రూపాయలు కానీ ఏదైనా వెండి గ్లాసు లేకుంటే పట్ట గొలుసులు రకరకాల ఆభరణాలు ఇచ్చిన సందర్భం చూసిన ఆడవాళ్ళకైతే. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కనుక దానికోసం ఆశపడిపోయినా సరే ఎవరికి వేయనే వాళ్ళకి వేస్తున్నారు. సబ్కా సున్నా అప్నా కర్నా అన్ని చూసి ఎవరికి వేయనే వాళ్ళకి వేస్తున్నారు. సమస్య లేదు. గ్రామీణ ఓటర్ చైతన్యాన్ని మనకు పట్టణ ప్రాంతాల వాళ్ళు ఖచ్చితంగా పుణికిపుచ్చుకోవాలంటున్నారు. అదే చెప్పాను కదా, పోనీ గ్రామీణులే మనకు పేదలే తీసుకుంటున్నారా వీళ్ళు డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారు అంటే కాదు. చాలా మంది ఎమ్మెల్సీ ఎలక్షన్ లో టీచర్ ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కానీ చూస్తున్నాం కదా, సెల్ ఫోన్లు, మన మోపెడ్స్, రకరకాల స్కూటీలు అవన్నీ ఇచ్చి తెచ్చుకుంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళకన్నా 500కో 2,000కో ఆశపడే వాడికంటే వాళ్ళు 20,000 తీసుకునే వాడు ఇంకా లంచగొండి కదా. కానీ వాడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ఓటుకు నోటు ఎందుకు అవుతుందంటే పార్టీలు బలహీనపడుతున్నాయి, ప్రజలు బలపడుతున్నారు. అంటే డిమాండ్ చేయగలుగుతున్నారు, మా ఓటుకి ఇంత రేటు పోమంటున్నారు. కానీ మేము మంచి పనులు చేస్తాం, మీకు డబ్బులు ఇవ్వము అనే ధైర్యం ఎవరికి లేవు కదా. వీళ్ళందరికీ కూడా రాజకీయ పార్టీలు మెల్లమెల్లగా బలహీనం అవుతూ
వాళ్ళకి సిద్ధాంతాలు లేకుండా సిద్ధాంత రాహిత్య రాజకీయాలు చేయడం వల్ల వస్తున్న సమస్య ఇది. ఏమైనా సరే ఓటర్ చైతన్యం ముందు ఎవరు పనికిరారు, ఓటర్ చైతన్యం చేస్తున్నారు. అసలు చరిత్ర నిర్మాతలు ఓటర్లే. ఎప్పుడు ఒకే పార్టీని గెలిపిస్తలేరు కదా, చూస్తున్నారు. ఇటుపక్క అటుపక్క మంచివాడు చెడ్డవాడు చూస్తున్నారు. చివరికి మంచి వాళ్ళకే ఓటేస్తున్నారు అంటున్నారు. వాళ్ళ తీర్పును అవమానించొద్దు, వాళ్ళ విఘ్నతను మనం కించపరచొద్దు. ఇప్పుడు మనము నెక్స్ట్ సాక్షిలో కనుక చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే మనము ముఖ్యంగా స్థిరాస్తి క్రయ విక్రయాలు కావచ్చు క్షీణించినట్టు కూడా తెలుస్తుంది. అంటే అవసరానికి అమ్ముకోలేక ప్రజలైతే తీవ్ర అవస్థలు కూడా పడుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. భూములు కావచ్చు, అంటే మెయిన్ ఇంపార్టెంట్గా మనం చూసుకుంటే అపార్ట్మెంట్స్ అనేవి ఫ్లాట్లు అడిగేవారు ఎవరు అని కావచ్చు, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, మన కూలీలు వ్యాపారులు అయితే ఇబ్బందులు పడుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది కదా. అసలు దీన్ని అంటే ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు, ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఒకవేళ అంటే ప్రజలు దీనికి సంబంధించి అంటే ఈ భూములు కావచ్చు అపార్ట్మెంట్ల విషయంలో కావచ్చు ఎందుకు ఇంత అవస్థలు అంటే సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పవచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్ విషయం కదమ్మా ఇది. ఆంధ్రప్రదేశ్ లో తిమ్మి అంటే బమ్మి, బమ్మి అంటే తిమ్మి మాట్లాడుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడు మొత్తం ప్రపంచం అంతా పచ్చగా కనపడుతుంది, బాగుంటది. నేను ఇద్దరిని అంటున్నాను. గతంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఇదే మాట మన టీడీపీ అన్నది కదా, రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది, విధ్వంసం అయిపోయింది. అప్పుడైనా ఇప్పుడైనా పరిపాలన ఇట్లాగే ఏడిచింది అంటున్నాను, ఏం తేడా లేదు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత భూముల ధరలు పడిపోయినాయి అని బాగా ప్రచారం చేస్తే మంచిదని వీళ్ళు అనుకుంటారు. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు అదే అంటారు. అందుకనే ఒక చిన్న కథ చెప్తాను ఒక నిమిషంలో. కోడిగుడ్డంత బంగారం అని ఒక కథ ఉంది. చిన్నప్పుడు నేను చందమామ దగ్గర. కోడిగుడ్డ బంగారం అంటే ఒక రాజు ఉంటాడు. రాజు దగ్గర ఒక మంగళి రోజు వచ్చి మాలిష్ చేస్తుంటాడు. ఆ రాజుకు అవసరమైన పద్ధతి చేస్తుంటాడు. చేస్తుంటే ఎట్లా ఉంది బాబు మల్లయ్య, ఎట్లా ఉంది మంగళ పేరు మల్లయ్య, ఎట్లా ఉంది అని రాజు అడిగితే, బ్రహ్మాండంగా ఉంది అయ్యా రాజా, మొత్తం దేశం అంతా సుభిక్షంగా ఉన్నది, ఎవరి దగ్గర చూసినా కోడిగుడ్డ అంత బంగారం ఉంది అని చెప్పేవాడు. అట్లా చెప్తూ చెప్తూ ఏళ్ళు గడిచినాయి. ఒక వారం రోజులు మొత్తం రాకుండా మానేసిన మంగళాయని. ఎందుకు రావడం లేదని భటులను పంపించాడు రాజు. రాజు పిలిపిస్తే తప్పు కదా, రాజు తెలుసుకుంటే దెబ్బలకు కొదవగా వచ్చేసి నువ్వు అనుకుంటూ వచ్చాడు. వస్తే ఎందుకు రాలేదయ్యా నువ్వు అని అంటే, ఏముందయ్యా మొత్తం దేశం అంతా దొంగలు పడ్డారు, మొత్తం అసలు కొడుగుడ్డంత బంగారం ఎవరికి లేకుండా పోయిందని. అసలు ఏం సంగతి, నిన్నటిదాకానేమో నన్ను పోయిండు, ఇవాళ మొత్తం దేశం దొంగలు పడ్డారంటున్నాడు, పరిపాలన అస్తవ్యస్తం అంటున్నాడు, ఎందుకు అని భటులను మన మంత్రిని ఆదేశించి ఎంక్వైరీ చేయమనంట. విషయం ఏంటంటే ఆ మంగళ ఆయన ఇంట్లో దొంగలు పడ్డారు. వడ్డీ ఆ నిజంగానే ఆయన దగ్గర కోడిగుడ్డంత బంగారం ఉండే, అది ఎత్తుకుపోయింది. అంటే తన దగ్గర ఉన్నంత కాలం ప్రపంచం అంతా సుభిక్షంగా ఉంది అనుకున్నాడు, తన దగ్గర లేకపోతే మొత్తం అంతా సమస్య అనుకున్నాడు. అధికారం అనే కోడిగుడ్డు, నేను ఇప్పుడు చెప్తున్నాను, అధికారం అనే కోడిగుడ్డు ఉన్నంత కాలం వీళ్ళేమో బంగారం లాగా బ్రహ్మాండంగా ఉంది సుపరిపాలన అనుకుంటున్నారు. ఆ అధికారం అనే గుడ్డు, బంగారు బాతు గుడ్డు పోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మొత్తం అంధకారం అంటున్నారు. అందుకని ఇప్పుడు ఈ బదనాం చేసేది కూడా ఇటు పక్క అటు పక్క అంటున్నాను. భూముల ధర పడిపోయి నిజమే, కానీ భూముల ధరలు కూడా రియల్ ఎస్టేట్ లో ఇంత బాగా పెరగడం అవసరమా అని నేను అంటున్నాను. సామాన్యుడికి ఒక పట్టణంలో, గ్రామంలో ఇల్లు కట్టుకుందామంటే భూమి దొరికే పరిస్థితి లేదు కదా. అంటే రియల్ ఎస్టేట్ అంటాను దానికి. రియల్ ఎస్టేట్ అంటే రియాలిటీ ఉండదల్లా. అంటే హైప్ క్రియేట్ చేస్తారు, 10 రూపాయలది 100 రూపాయలకి అమ్ముకుంటారు. ఇప్పుడు ఆ 100 రూపాయలకు కొన్నవాడు 100 10కి అమ్ముదాం అనుకుంటాడు, కానీ 90కి అయితే అమ్ముదాం అనుకోడు కదా. అక్కడ వస్తుంది చిక్కు. అంటే మనం ఒక దగ్గర మనకు ఉన్నదానికంటే ఎక్కువ ఊహించుకొని అక్కడ మనం కనుక పెట్టుబడులు పెడితే ఇట్లా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కంటే ఇప్పుడు బంగారం మీద పెట్టుబడులు మంచిదని భావిస్తున్నారు. చూస్తున్నాం కదా, బంగారం ధర ఆకాశానికి అయితే 1,30,000 మనకు తులం బంగారం 1,40,000 దాకా పోతుంది. చూసినాం కదా, అతి త్వరలో 1,50,000 అవుద్ది అంటున్నారు. అందుకని ఏమంటున్నారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పోయి ముఖ్యంగా బంగారం మీద పెడుతున్నారు. అందుకని బంగారం ధరలు పెరుగుతున్నాయి, వెండి ధరలు పెరుగుతున్నాయి. కనుక 1,40,000 బంగారం 24 క్యారెట్లు ఉంటే 1,40,000 రూపాయలు తులానికి మన కిలో వెండి వస్తున్నది. అందుకని ఈ పెట్టుబడులు మారడం వల్ల భూమి నుంచి బంగారం వెండి వైపు పోవడం వల్ల వస్తున్న సమస్య. ఇవాళ కాకపోతే రేపు ఉంటది. భూమి అయితే ఎక్కడికి పోదు కదా, అక్కడే ఉంటది కదా. ఇవాళ కాకపోతే రేపు అమ్ముకుంటారు. అమ్ముకున్నోడు చెడిపోతాడు, కొనుక్కున్నోడు బాగుపడతాడు. ఎప్పుడైనా భూమి అనేది రియల్ ఎస్టేట్ నమ్ముకుంటే, భూమిని నమ్ముకున్నోడు ఎప్పుడు చెడిపోవడానికి నా ఉద్దేశం. మోహన్ గారు, అంటే మనం ముఖ్యంగా ఇటు తెలంగాణలో కనుక చూసుకుంటే భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడుగానైతే నవీన్ సిన్హా మన ఎన్నికైన తెలుస్తుంది. ముఖ్యంగా 45 ఏళ్ల నేతకు అనూహ్యంగా పెద్ద పదవి అయితే వచ్చినట్టు కూడా తెలుస్తుంది కదా. అది ఎంతవరకు వాస్తవం అని చెప్పొచ్చు అంటారు? అంటే మనం చూస్తున్నాం కదా, 45 ఏళ్ల నేతకు అనూహ్యంగా ఒక పెద్ద పదవి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది కదా. మరి దీన్ని ఏ విధంగా చెప్తారు? మరి బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడికి ఇచ్చారు. ఇప్పుడు యాక్చువల్ గా జేపీ నడ్డా ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈయన బీహార్ లో మంత్రి. ఇప్పుడు 45 ఏళ్ల వయసులో ఉన్న ఆయన, మన నితిన్ సిన్హా ఎవరైతే ఉన్నారో ఆయన బీహార్ లో మంత్రి.
అట్లాగే కార్యనిర్వాహక అధ్యక్షుడు కూడా కొత్తగా గతంలో కూడా జేపీ నడ్డాకు మొదలు కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇచ్చిన తర్వాతనే 4 సంవత్సరాల తర్వాత ఆయనకు మళ్ళీ పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పచెప్పారు. ఇది సహజమే. నాకు తెలిసింది బీజేపీ చాలా మరొక పకడ్బందీగా పోతుంటది ఎప్పుడైనా కూడా. దానిలో భాగంగానే తన పార్టీ అధ్యక్షులు ఎవరు ఉండాలి ఏందనేది సిద్ధాంతపరంగా పోతారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ప్రభావం కూడా దాని వెనుక ఉంటది, కాదండి మనం. కానీ ఇప్పుడు ఈయనను ఎంపిక చేయడం లేదంటే యువతను ప్రోత్సహిద్దాం అనుకుంటున్నారు. అనుభవం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైనా ప్రోత్సహిస్తూనే వస్తుంది కదా. కాకపోతే రాజకీయాలు ఏమైతుందంటే వారసత్వ రాజకీయాల్లో వారసుడు వస్తే మాత్రమే యువతను ప్రోత్సహిస్తున్నారు. అది ఆడగాని బాగాని. అందులో మన వివక్ష ఉంటది. అంటే తమ్ముడున్నా, అన్నా చెల్లెలున్నా, అన్నకు అధికారం ఉంటే తమ్ముడికి తెల్లకి ఇవ్వరు. చూస్తున్నాం కదా మనం. అక్కడ షర్మిల పోరాటం, ఇక్కడ కవిత పోరాటం చూస్తున్నాం మనం. కనుక ఎక్కడైనా సరే అంతేందుకు ఆడవాళ్ళ పట్ల వివక్ష ఎట్లుంటది అంటే ఇందులో కూడా మీరు మన శరద్ పవార్ కు కొడుకు లేరు, బిడ్డే ఉంది కనుక వచ్చిందని. అట్లాగే తమిళనాడు చూడండి, స్టాలిన్ కనిమొళి చూస్తున్నాం కదా. అందుకని రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు ఉన్నప్పుడు మాత్రం ఇటు జరుగుతాయి. నిజంగా ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించడం మంచిది. ఇది వారసత్వ రాజకీయం కూడా కాదు. ఆయన బీహార్ లో మంత్రిగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఒకసారి పర్యటిస్తారు, తెలుస్తుంటది కదా. ఎప్పుడు అనుభవం వస్తుందంటే వండితే కదా వంక పెట్టడం, వండిన తర్వాత వంక పెడతాం. కానీ వండడమే రాదంటే కష్టం కదా. అందుకని ఆ పని చేస్తున్నారు. అతి త్వరలో మరి యువతను తీసుకొచ్చి మరి జాతీయ అధ్యక్షుడు చేసే అవకాశం కూడా ఉందనుకుంటున్నాను. కార్యనిర్వాహక అధ్యక్షుడి మీద ఎక్కువ భారం ఉంటుంది. ఎందుకంటే జేపీ నడ్డా ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో, చాలా సీనియర్, చాలా పనులు ఉన్నాయి ఆయనకు. కనుక కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎప్పుడు కూడా ఆ నిజమైన అధ్యక్షుడు చేసే పనిలో 30% ఆయన భరించాల్సి వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్ రామ్మోహన్ గారు, ఈ రోజు అయితే మనకైతే మీ అతి ముఖ్యమైన సమయాన్ని మాకు కేటాయించి చాలా చక్కగా వివరణ తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలండి రామ్మోహన్ గారు. చూశారు కదండి, ఇదండి ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా. నమస్కారం.